హలో అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా అయిపోయేలాగా మీల్ మేకర్ వెజిటబుల్ రైస్ అయితే చేసేసుకుందామనండి. ముందుగా కుక్కర్‌లో అయితే ఒక 2 స్పూన్లు నెయ్యేసుకునేసి, ఒక స్పూను ఆయిల్ కూడా పోసేసుకుందామండి. ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఏసేసుకునేసి, తుంచి పెట్టుకున్న క్యాష్యూని కూడా ఏసేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న టొమాటోలు, ఆనియన్స్ కూడా ఏసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకునేసి, అలా మొత్తానైతే బాగా అయితే కలిపేసుకోవాలి. ముందుగా తుంచుకున్న కొత్తిమీర కూడా ఏస్తున్నానండి. మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్ కూడా కట్టేయచ్చండి, చాలా టేస్ట్గా తినేస్తారు. 2 స్పూన్లు పెరుగు కూడా వేసేసుకుందాం, గట్టిగా ఉంటే పెరుగు వేసుకున్నారంటే బాగుంటుంది. ఒక స్పూను చిల్లీ పౌడరు, అలా కొద్దిగా పసుపు, గరం మసాలా ఒక స్పూన్ వేసుకునేసి, కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని అలా కలిపేసుకునేసి, ఇప్పుడు మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో మొత్తాన్ని అయితే వేసేసుకుందాము. మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ అయితే నేను వేసేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించిన వాటర్లో అయితే మీల్ మేకర్ను ఊరబెట్టేసుకునేసి పిండి అయితే వేసేసుకున్నాను. ముందుగా ఊరబెట్టుకున్న బఠానీలు కూడా వేసేస్తున్నాను అండి. బాగా అయితే కలిపెట్టేసుకునేసి ఒక 20 నిమిషాల ముందుగా ఊరబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్క రైస్కి అయితే ఒక్కొక్క లెక్క కొలతలు అనేది ఉంటుందండి. నేను వేసుకున్న బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లెక్కనైతే వాటర్ అయితే పోసేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి, కొద్దిగా నిమ్మరసం కూడా అలా పిండేసుకోవాలి. మూతైతే పెట్టేసుకునేసి ఒకే ఒక విసిల్ చాలండి. ఈ బాస్మతి రైస్ అయితే త్వరగా అయితే ఉడికిపోతుంది. చూసారా, ఓపెన్ చేశారంటే నిగనిగలాడిపోయేలాగా వెజిటేబుల్స్ అన్నీ వేసి మీల్ మేకర్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.